వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జి చిప్పగిరి లక్ష్మీనారాయణ అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన విన్న జిల్లా ప్రజల్లో కాస్త భయాందోళనలు నెలకొన్నాయి. మొన్న ఈ హత్య కంటే ముందు కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్లో సంజన హత్య సంచలనం సృష్టిస్తే, అది మరొక ముందే ఆలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎంఆర్పిఎస్ రాయలసీమ కన్వీనర్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కావడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ హత్యకు పలు కారణాలు ఉన్నాయని ఒకవైపు పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్నా, స్థానిక సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆలూరు లక్ష్మీనారాయణ అంటేనే ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్గాను, కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జిగాను అందరికి తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాడు. పేద బడుగు బలహీన వర్గాలు తమ సహాయం కోరితే ఆ సహాయాన్ని అందించుకుంటూ వస్తూ ప్రజల్లో ఉంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ వస్తున్న తరుణంలో ఆయన హత్య చేయడం తన వర్గంలో తీవ్ర ఆందోళన, తీవ్ర ఆక్రోశాలు, ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీనారాయణని ఎక్కడైతే హత్య గావించారో అక్కడనే చాలామంది ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడే హత్య గావించబడ్డారని తెలుస్తోంది. వైకుంఠం ప్రభాకర్ అదే ప్రాంతంలో హత్య గావించబడ్డారని, అలాగే వెంకటేష్ అనే వ్యక్తి కూడా అక్కడే హత్య గావించాడని, ఇలా చాలామంది హత్యకు గురి కావడం ఆ ప్రాంతమేనని అర్థమవుతోంది. ఈ విషయాలన్నీ పోలీసులు పసిగట్టి ఎవరైతే హత్యలో పాల్గొన్నారో, హత్యకు కారకులైన ప్రోత్సహించిన వారిని కూడా పట్టుకొని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గతంలో చిప్పగిరి లక్ష్మీనారాయణకు 2 గన్మ్యాన్లు ఉండేవాళ్ళు. చిప్పగిరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఉండేది. ఈ 2 లేకపోవడంతో కాస్త ప్రత్యర్థులకు అవకాశంగా దొరికిందని అక్కడ సమాచారం. ఏదేమైనా పోలీసులు ఈ హత్య ఉదంతాన్ని పరిశీలించి ఎక్కడ ఏ ఆధారం దొరికినా సంబంధిత నిందితులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హత్యలో ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన వారు కాకుండా వేరే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసే దారుణంగా హత్య చేశారని స్పష్టమవుతుంది.